యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాద్యహాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. ప్రైమ్ నైన్ ఛానల్ వీక్షకులందరికీ కూడా రేపటి ఉగాది శుభాకాంక్షలు ముందుగా తెలియపరుచుకుంటూ, రేపు ఏ విధంగా ఈ ఉగాదిని యొక్క ప్రాముఖ్యతని కొంత తెలిపే ఉద్దేశమై ముందుగా తెలియపరచడం, రేపు ఆచరించడానికి వీలుగా ఉండటం నిమిత్తమై వివరణ ఇవ్వడం అవుతున్నది. మనము కాలాన్ని భగవద్రూపంగా భావిస్తే ప్రతిరోజు కూడా, ప్రతి నిమిషము కూడా పండగే ప్రతి ఒక్కరికి కూడా. అలానే ఈ పవిత్ర విశాల భావన లేకుండా ఆచరించే పండుగలు మనకి వ్యర్థం. కాబట్టి పండుగ రోజంటే పిండి వంటలు వండుకోవటం, మధుర పదార్థాలు తిని రజస్తమో గుణాలను నింపుకోవటం తప్ప సాత్విక ప్రవృత్తి అనేటటువంటిది లభించదు వాటి వల్ల. కాబట్టి మనకు పూర్వులు ప్రతి పండగకి కూడా ఒక అధిష్టాన దైవము, పూజ నియమాలని, ఆహార విశేషాలు, ఏర్పాట్లు అన్నీ కూడా చక్కగా చేశారు. ఏ విధంగా చేసుకోవాలి అవన్నీ కూడా వివరాలతో. అయితే మనకి ఉగాది పండుగ ఇతర వ్రతాల పండుగల వల్లే ఏదో ఒక దేవతను ఉద్దేశించి చేసేటటువంటి పండుగ కాదు ఈ ఉగాది. ఈ ఉగాది అనంతమైనటువంటి కాలాన్ని మన సౌలభ్యం కోసం సంవత్సరాత్మకంగా లెక్కించి సంవత్సరాది నాడు మనము కాలాన్ని మన ఇష్టదైవ స్వరూపంగాను, సకల దేవతా స్వరూపంగా కూడా భావించి భవిష్యత్తును ముందుగా తెలుసుకొని ఏ ఏ సమయాలు చెడు సమయాలు అనేవి మంచి సమయాలు ఉన్నాయో తెలుసుకొని తదనుగుణంగా మనము నడుచుకున్నట్లయితే మన జీవితంలో ఒడిదుడుకుల నుంచి తప్పించుకొని దైవానుగ్రహము చేత పొందేటటువంటి అవకాశం ఉన్నది. మనకి వరాహ యొక్క నిర్ణయాన్ని అనుసరించి చాంద్రమానము రీత్యా చైత్రమాసాన్ని సంవత్సరంగా భావిస్తాం. అంటే రవి చంద్రులు కలిసిన రోజునే నెల ఏర్పడుతుంది. మనకి అమావాస్యాంతం కానీ పౌర్ణమాస్యాంతం కానీ ఉన్నటువంటి దాన్ని మాసముగా ఏర్పడుతుంది. ఈ మాసానికి 2 పక్షాలు ఉంటాయి, శుక్లపక్షము, ఉష్ణపక్షం అనేటటువంటివి. బ్రహ్మ సృష్టి చేసినటువంటి రోజని, కాలచక్రం అనేది ఒక చక్రం ఆవృత్తి పూర్తయినటువంటి రోజుగా, ఇది సృష్టి ఆరంభమైనటువంటి రోజుగా దీన్ని భావిస్తారు. మనకి ఇవన్నీ కూడా శాస్త్రాలకి ప్రమాణంగా ఉన్నాయి. అయితే ఈ ఉగాది పండుగని సంవత్సరంలో సృష్టి ఆవిర్భవించినటువంటి రోజు నుంచి చెప్పుకునేది దాన్ని పుట్టినరోజు పండుగ లాగా ఆచరించాలనేటటువంటిది కూడా శాస్త్ర ప్రమాణికాలు ఉన్నాయి. మనకి మొట్టమొదటిగా సంవత్సరం ప్రారంభమైనటువంటి మొట్టమొదటి పండగ, తొలి పండగ ఉగాది. ఇవి 60 పేర్లతో కూడుకొని ఉంటాయి నామాలు. వాటి నామములతో
రేపు వచ్చేటటువంటి 38 నామాలు పూర్తయి 39వ నామమైనటువంటి విశ్వావసు అనేటటువంటి నామ సంవత్సరంలోకి రేపు అడుగు పెట్టబోతున్నాం. చైత్రమాసి జగద్బ్రహ్మ అని మనకి హేమాద్రి నిర్ణయం కూడా చెప్పబడుతుంది. చైత్ర శుద్ధ పాడ్య సంవత్సరాది రోజు ఉదయానికి పాడ్యమి ఉండాలి. ఉదయం రోజు పాడ్యమి ఉన్నటువంటి తిథి ఉన్నటువంటి దాన్ని మనం ఆ రోజు పండుగగా తీసుకోవాలి. చైత్ర పాడ్యం నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది కనుక అది రేపు. అయితే ఈ ఉగాది రోజున మన పూర్వీకులు ఆచరించే విధానాలు కొన్ని మనకి చెప్పడం జరిగింది. ధ్వజారోహణం, తైలాభ్యంగనం చేయటం, నూతన వస్త్రాభరణాలు ధరించటం, ఆ రోజున దమనంతో బ్రహ్మ పూజనం చేయటం, అట్లానే సర్వపద్మాంతికర శాంతి, నింబ కుసుమ భక్షణం, పంచాంగ శ్రవణం, ప్రపాదానం, రాజదర్శనం, వసంత నవరాత్రి ప్రారంభం. ఇవి మొత్తం 10 అంగాలుగా చెప్పబడింది. ఈ 10 అంగాలతో కూడుకున్నటువంటి ఈ రోజున వేకువజామునే లేచి బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా స్నానం, తైలాగ్నితో చక్కగా నూనె రాసుకొని తలంటుకొని చక్కగా తలస్నానం చేసి ఆ తరువాత ధ్వజారోహణం. ఇంటికి ధ్వజారోహణం అంటే ప్రతి దేవాలయంలో కూడా బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు జరగడానికి ప్రారంభంలో ధ్వజారోహణం చేస్తాం. పూర్తయిన తర్వాత అవసరం దేవతలు ఆకాశ గగనంలో పయనిస్తూ వారు ఎక్కడైతే ఆ జెండా ధ్వజము కనిపించినటువంటిదో అక్కడ మనకి శత్రువులు బారిన పడకుండా ఉండటం కోసం రక్షణగా ఉంటారు. అందువల్ల ధ్వజాన్ని ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంటుంది. తర్వాత పంచాంగ శ్రవణం, నూతన వస్త్రాలు, రాజదర్శనం. ఇవాళ కొత్త సంవత్సరం అంటే కొంతమంది జనవరి 1వ తారీఖున ఆంగ్ల సంవత్సరంలో ఉన్నటువంటి జనవరి 1ని చేసుకొని రాజదర్శనం అధికారులను కలవటం జరుగుతుంది. వాస్తవంగా ధర్మశాస్త్ర ప్రకారము రాజదర్శనాన్ని రేపు మీరు ఉగాది పండుగ రోజున తప్పనిసరిగా రాజదర్శనం చేయాలన్నమాట. గ్రామ స్థాయిలో గ్రామ స్థాయి ఏ స్థాయిలో ఆ స్థాయి దగ్గరగా ఈ రోజున రేపు అనగా రేపు విశ్వావసు సంవత్సరం కనుక రోజున రాజదర్శనం చేయాలి. నూతన వస్త్రాలు, పంచాంగ శ్రవణం చేయాలి. ఆ పంచాంగ శ్రవణంలో 5 అంగాలు ఉంటాయి. వాటిలో తిథి, వార, నక్షత్రాలు మొదలైనటువంటివి. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిద ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. సకల శుభములు చేకూర్చేటటువంటి కళ్యాణ శుభాలు చేకూర్చేటటువంటి రేపు రోజున పంచాంగ శ్రవణం చేసినట్లయితే చెడు స్వప్నాలు అనేవి కలుగవు. అదేవిధంగా గంగా స్నానం చేసినట్లయితే ఫలితాలు, గోదానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఆయుర్వృద్ధి, ఆయుష్ పెరుగుతుంది. ఇవాళ రోజుల్లో అన్నిటికంటే ఐశ్వర్యం ఏంటంటే ఆయుష్. అంతేకాకుండా పంచాంగంలో ఉన్నటువంటి తిథేచ్య శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిచ్చ పంచాంగఫలముత్తమం కాలవిత్కర్మ కృద్ధీమా దేవతానుగ్రహం లభేతు. తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథి వలన శ్రేయస్కరం కలుగుతుంది. వారం గురించి తెలుసుకోవటం వలన ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రాన్ని గురించి తెలుసుకోవటం వలన హరతే పాపం, పాపంని నశించబడుతుంది.
అదేవిధంగా యోగాద్రోగ నివారణం, యోగం గురించి కనుక తెలుసుకున్నట్లయితే రోగ నివారణ జరుగుతుంది. కరణాత్ కార్యసిద్ధిశ్చ, కరణం ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టాము అంటే ఆ కార్యక్రమానికి మనం ముందుగా ఆ రోజు ఏ కరణమైందో తెలుసుకోవాలి. కానీ మనకు ఏకాదశి అయితే బాగుంది, సరిపోతుంది, అంతవరకు దశమి ఇది బుధవారం బాగుంది అనేటువంటి భావనలోనే ఉన్నారు. కానీ కరణం వల్ల కార్యసిద్ధి, ఒక కార్యనిమిత్తము పోయేటప్పుడు ఒక కరణాన్ని కూడా చూసుకోవాలి. దాన్ని కనుక చూసుకొని మంచి కరణం రోజున కనుక బయలుదేరినట్టయితే మనం అనుకున్న పని కార్యసిద్ధిస్తుంది. అటువంటి మన కార్యాలని సంపూర్ణంగా నెరవేర్చేటటువంటి ఆ కరణం గురించి తెలుసుకున్నట్లయితే మనకి ఆ కార్య సాఫల్యత చేకూరుతుంది. ఇంతేకాక ఈ పంచాంగ శ్రవణంలో అనేకమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ పంచాంగ శ్రవణం వలన కలుగుతాయి. అట్లానే భగవంతుని యొక్క దేవతల యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. నవగ్రహాలకు రాజు అయినటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తున్నది. దానివల్ల మనకి ఈ కాలం గురించి ఎవరైతే కాలాన్ని గురించి కనుక తెలుసుకుంటాడో వారికి అన్ని రకాలుగా శ్రేయోదాయకంగా ఉంటుందని మనకు ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ రోజున ఈ ఆదాయాలు, రాశి ఫలితాలు ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే చాలా మటుకు ప్రజలలో ఒక అపోహ ఉన్నది. ఆదాయం 2, ఖర్చు 14 అని చెప్పినట్లయితే అమ్మో ఈ సంవత్సరం నేను సంపాదించేది 2000 ఖర్చు 14,000 అనేటటువంటి భావన ఉంటూ ఉంటుంది చాలామందికి. కానీ వాస్తవికానికి అది కాదు విషయం. సమాజానికి నుంచి మనము ఏమి, సమాజం నుంచి ప్రకృతి నుంచి మనము ఏమి పొందుతున్నాం అనేటటువంటిది ఆదాయము. సమాజానికి ప్రకృతికి మనం ఏమి ఇస్తున్నాము అనేటటువంటిది వ్యయం. అయితే ఇందులో ధనము కూడా ఒక భాగము అంతే. కానీ అవి దృష్టిలో పెట్టుకొని మనము గ్రహించాలి. కానీ అచ్చము ధనం పరంగానే ఆపాదించకూడదు ఈ ఆదాయాలు ఖర్చుల విషయంలో. అట్లానే రాజపూజ్య, అవమానాలు వీటికి సంబంధించిన విషయాలు కూడా ఇతరులకు మనం చేసేటటువంటి సేవ అవన్నీ కూడా గౌరవాలుగాను, ఇతరుల నుంచి మనం చేయించుకునే సేవలన్నీ కూడా గౌరవాలుగాను, ఇతరులకు మంచి అవమానంగాను భావించి వాటిని కూడా రాజభోజ్యం ఉన్నంత తక్కువ ఎక్కువ ఉన్నంత మాత్రాన వాటిని చూసి భయపడి ఇంకో విధంగా మనము ఉండకూడదు. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఈ ఉగాది సంవత్సరం రోజున స్నానం చేసి చక్కగా ఈ దేవతలను, ఇష్టదేవతలను, ఈరోజు ఉగాది రోజున శాంతి కూడా నవగ్రహాలకి ఆరాధన చేసుకోవటం చాలా ఉత్తమమైనది. ఈ సంవత్సరం విశ్వావసు కనుక ఈ విశ్వావసు నామ రేపు రాబోయేటటువంటి ఈ విశ్వావసు నామ సంవత్సరానికి విశ్వ వసుహు అని ఈ సకల సంపదలు కూర్చేటటువంటిది, పరమాత్మగా అవతరించినటువంటి పరమాత్మ సంపదలు ఇచ్చేటటువంటి వాడు. పరమాత్మ మనకు అన్నీ కూడా ఇచ్చేటటువంటిది విష్ణువుగా భావిస్తాడు, మంగళకరుడుగా భావిస్తాడు. కాబట్టి అంతా రేపు రాబోయేటటువంటి రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ ఉగాది అందరికీ సకల శుభాలను కలిగి చేస్తుందని చెప్పేసి మనకి ఈ శ్లోకపరంగా కూడా చెప్పబడుతున్నది. అట్లానే ఈ రోజున రేపు ఉగాది రోజున దేవాలయ దర్శనాలు, పంచాంగ శ్రవణమే కాకుండా దానాలు, ప్రపాదానం అని చెప్పుకున్నాం. అంటే ఒక శక్తి మేరకు, శక్తి ఉంటే బంగారం, శక్తి లేకపోయినట్లయితే వెండి లేదా మనకి మట్టి పాత్రలో అయినా సరే నీటిని ఉదకుంభము అంటారు, ఆ నీటి మునంతో దానం చేయటం మంచిది, దాన్ని ప్రపాదానం అంటారు. ఇంకా అంతేకాకుండా ఈ రోజున ఈ రోజు నుంచే, ఈ ఉగాది రోజు నుంచే చలివేంద్రాలు ప్రారంభమవుతాయి. చలివేంద్రాలు చాలా విశేషమైనటువంటిది. అవకాశం ఉంటే చక్కగా మన శక్తి మేరకు ఆ చలివేంద్రాన్ని
ఏర్పాటు చేయటం ఎంతో శ్రేయోదాయకం. పితృదేవతలు తరిస్తారు, మనకి అమితమైనటువంటి పుణ్యము కలుగుతుంది దాని వలన. అట్లానే మజ్జిగ ఇటువంటివన్నీ కూడా ఈ ప్రవదానం కనుక చేసినట్లయితే ఇది విశేషమైనటువంటిది. మంచినీళ్ళ ఈ ముందు దానం ఇవ్వటం కానీ, చలివేంద్రాలను ఏర్పాటు చేయటం కానీ అది రేపటి నుంచే ప్రారంభం చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా దీనిని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ ఉగాది రోజున ఇవన్నీ మీరందరూ కూడా తప్పనిసరిగా ఆచరించి సర్వ శుభాలు పొందుతారని ఆశిస్తూ, ఆరోగ్యం పద్మబంధు వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్ర సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంధికేయ విపులతర యశకేతురాచంద్రతారం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో, రేపు రాబోయే సంవత్సరంలో నవగ్రహముల యొక్క అనుగ్రహముతో పరిపాలకులు చక్కని ఆలోచనతో ప్రజా సంక్షేమానికి పాటుపడే విధంగా ఉంటారని, ప్రజలు నిర్మలమైనటువంటి మనసుతో మంచి బుద్ధితో తమ తమ విధులను అనుసరించి ప్రవర్తిస్తారు. కావున ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనేక పరిశ్రమలు ఏర్పడి తద్వారా ఉద్యోగము కలిగి ధాన్య సంపదతో ప్రజలు సుఖంగా ఉండాలి. పరిపాలకులు సద్బుద్ధితో ధర్మపాలన చేయాలి. నవగ్రహముల అనుగ్రహముతో అనేక ప్రణాళికల ద్వారా ప్రజా సంక్షేమం యొక్క కార్యక్రమాలు నిలుపుతారు. తద్వారా ప్రజలందరూ కూడా ఇతిబాధలని పొందక ఆయురారోగ్యంతో సుఖపడెదరు. సకాలంలో వర్షం కురిసి పాడి పంటలతో ప్రజలు సుఖిస్తారు. అట్లానే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ముందుగా తెలుసుకోవటం వల్ల రైతులు ఏ అధిక వర్షాలు, అల్ప వర్షాలు ఏ సమయాలు ఉన్నాయో అనేది పంచాంగంలో రేపు మీకు చెప్పే సమయంలో తెలుపబడతాయి. అందులో దాన్ని అనుసరించి దాని వలన రైతులు ఏ సమయంలో ఏ పంటను వేసుకోవాలో అని తెలుసుకొని ఆ పంటలు మాత్రమే వేసుకోవటం చేత రైతులు నష్టపోకుండా లాభాల బాటలో వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వర్షాలు, నీటి ఎద్దడు ఇటువంటివి ఉన్న సమయంలో పాలకులు తెలుసుకోవటం వల్ల ఈ పంచాంగణితంలో ఉన్నటువంటి విషయాలను, సూచనలను పాటించటం వల్ల పాలకులు చక్కగా ఎలర్ట్ అయ్యి ఉండి ముందు ఆలోచనతో అప్రమత్తంగా చక్కగా ఎటువంటి ఇబ్బందులు రాష్ట్రానికి రాకుండా ఉండేటటువంటి అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. అందుపరంగా మనము ఈ గణితంలో పంచాంగ గణితం ద్వారా ఇచ్చినటువంటి సూచనల్ని మనం అనుసరిస్తూ ఉన్నట్లయితే అవన్నీ కూడా రోజు కూడా మనకు ఎంతో కొంత త్యాజ్య గడియలను ఉంటాయి. అంటే వర్జ్యము అంటాడు. వర్జ్యం అంటే మనకి 24 గంటలలో సమయంలో మనము చేయకూడనటువంటి కొంత సమయం ఉంటుంది. ప్రతిరోజు కూడా పనికిరానటువంటి సమయం, అంటే ఆ సమయంలో ఏ కొత్త పని మొదలు పెట్టరాదు అని భావన. కాబట్టి అటువంటి సమయంలో ఆ సమయము ఆ రోజున ఎప్పుడు ఉన్నది, ఉదయం ఉన్నదా, మధ్యాహ్నం ఉన్నదా, సాయంత్రం ఉన్నదా అని తెలుసుకోవటానికే ఈ పంచాంగాన్ని మనం చూసుకోవాలి. ఆ త్యాజ్య గడలను వదిలివేసి మిగిలినటువంటి సమయాన్ని మంచి సమయాల్లో కొత్త పనులు మొదలుపెట్టాలి. కనుక అంతేకాకుండా సంవత్సరంలో కొన్ని రోజులు వదిలిపెట్టవలసినవి ఉంటాయి. అవి శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమి, అంతేకాకుండా గ్రహణ గడియల రోజున ఆ రోజుల్లో కూడా మనం ఇవన్నీ కూడా పంచాంగ గణిత సూచన ద్వారానే తెలుసుకొని ఆ రోజులను వదిలివేయబడాలి. అలా వదిలివేసిన వెడల మనకి అన్ని రకములు కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. కాబట్టి ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా రేపు ఉగాది రోజు అందరికీ ఇంకొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఈ విశ్వావసునామ సంవత్సరంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి స్వామివారి యొక్క అనుగ్రహము, అదేవిధంగా గంగా పార్వతి భ్రమరాంబ సమేత శ్రీశైల మల్లికార్జున స్వామి వారి యొక్క అనుగ్రహము,
కలియుగ దైవమైనటువంటి కలో వెంకటనాయక అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము మన ప్రజలందరిపైన భక్తజనులందరి మీద కూడా ప్రసరణ అనుగ్రహము కలిగి అందరూ కూడా శ్రేయోదాయకంగా ఉండి భక్తజనులకు సకల శుభములు శ్రేయస్సుని కలుగుగాక. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.